మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ గౌతమ్ ఆకస్మిక తనిఖీలు చేశారు. హాస్పిటల్లోని పలు వార్డులు, స్కానింగ్ రూమ్, అలాగే ఫార్మసీని పరిశీలించారు. డయాలసిస్ యూనిట్లో ఉన్న వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉందని మున్సిపల్ చైర్మన్ పావని జంగయ్య కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు త్వరలోనే మరిన్ని పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. చూడండి, ఇక్కడ అందరూ లేబర్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కదా. ఫర్దర్ మండల్ నుంచి కూడా గట్కేసర్ మున్సిపాలిటీకి మండల్ పక్క విలేజెస్ నుంచి కూడా వస్తుంటారు. ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఇంకొకటి కూడా కావాలని చెప్పి మనం అడగడం జరిగింది. 100 బెడ్ అయితే బాగుంటుందని, అది జరిగితే బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నాం. ఏం సమస్యలు లేవు ఇక్కడ, అంత నీట్నెస్ కూడా అంత బాగుంది. ఏదైనా సమస్య ఉన్నా కూడా మేము కూడా అప్పుడప్పుడు విజిట్ చేసి చేపిస్తూనే ఉంటాము. ఏదన్నా మా దృష్టికి తీసుకొస్తూనే ఉంటారు. సార్ గారు కూడా, మన నాయక్ సార్ చాలా బాగా చేస్తుంటారు. నాయక్ సార్ కూడా బదిలీ అయిపోతున్నది తెలుస్తుంది, వద్దని చెప్పడం జరిగింది. మేము కూడా బాగా డెలివరీస్ అన్నీ చేస్తుంటారు. ప్రతి డాక్టర్ కూడా, చిన్నపిల్లల డాక్టర్ కూడా మంచిగా చూస్తారు. ఇంకా కూడా డాక్టర్స్ వచ్చి ఇక్కడ చేస్తూనే ఉంటారు. ఇంకా బాగా చేయాలని చెప్పి మేము కూడా చూస్తున్నాం. మేము ఎప్పుడు విజిట్ చేస్తూనే ఉన్నాం. ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు హాస్పిటల్ కాబట్టి ప్రజల గురించి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరిని చూడండి. వేరే ఓపీలు ఏమేమి జరుగుతుంది? జనరల్ మెడిసిన్